పారిశ్రామిక వ్యర్థ జలాలతో గ్రామాలు అల్లాడిపోతున్నాయి. పంట పొలాలు, చెరువుల్లోకి కాలుష్య వ్యర్థాలు చేరడంతో రైతులు, మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని బొంతపల్లి, దోమడుగులో పరిశ్రమ వ్యర్థాలు చేరడంతో వరద నీరంతా రంగుమారింది. కాలువలు, పంట పొలాలు అంతా రంగుమారి ఎర్రగా కనిపిస్తున్నాయి. పరిశ్రమల వ్యర్థాలు విడుదల కావటం వల్లే వరద నీరు రంగు మారాయని స్థానికులు చెప్తున్నారు. పొలాల్లో పనిచేస్తున్న సమయంలో దుర్వాసనతో నానా ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెప్తున్నారు. పొలాల్లో పనిచేసే సమయంలో కాళ్ళు, చేతులకు దురదలు వస్తున్నాయని మహిళలు చెప్తున్నారు. రసాయనాల కారణంగా ఆసుపత్రులు పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొంతపల్లికి సంబంధించింది వర్షం పడేది కొంచెం అయితే రసాయనాలు వచ్చేది ఎక్కువైతుంది. ఇది కుంట పేరు నల్లకుంట, కానీ చూస్తే ఎర్రకుంట. ఎంత విచ్చలవిడిగా అంటే 5-6 మూటాలు రేసి మరి ఘోరంగా వదిలేసి ఏదో పంటకు 2000, 3000 ఏదో ముష్టేసినట్టు వేసి ఊరి ప్రజలను అంతని నాశనం చేసి పిల్లలకు ఒకరొకరికి కంటి చూపు కనబడట్లేదు. ఏర్పోతుంది, కడుపులలో నొప్పులు, డైజెషన్ కాకపోవడము, ఇలాంటి చాలా ఘోరంగా అయిపోయింది. అది తట్టుకోలేక పొద్దుగాల వచ్చి చూసేసరికి పొలాలు ఎట్లా పండుతాయి, బియ్యం అవ్వడు కొంటాడు, ఎట్లా బతకాలి మేము మా బతుకులంటే అయిపోయినాయి, మా పిల్లల బతుకులన్నా బాగుండాలనే ఉద్దేశంతో మరి నల్లకుంట చెరువుకు దగ్గరికి వచ్చి ఇదంతా వీడియోలు తీసుకోవడం జరిగింది. కనుక దీన్ని కంపల్సరీ గట్టిగా చర్యలు తీసుకొని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వాటర్ రాకుండా చూడాలని కోరుకుంటున్నాను. గత 15-16 సంవత్సరాల నుంచి ఇదే తంతు. ఒక ఎట్రో కంపెనీ ఈ ఎయిర్ ఫోర్స్ ప్రారంభ గోడ పక్కన ఎట్రో కంపెనీ తప్ప ఇంకా వేరే కంపెనీ లేదు. ఎట్రో కంపెనీ నుంచే ఇందులోకి విచ్చలవిడిగా వ్యర్థ జలాలను వదులుతున్నారు. ఈ వ్యర్థ జలాలలో పంట నష్టపోతున్నాము, ప్రాణాలు నష్టపోతున్నాము, చిన్న పిల్లల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, మళ్ళా కాల్షియం దెబ్బతింటుంది, ఎముకలు మనుషుల లోపల ఎముకలు గుల్లైపోతున్నాయి, మరియు క్యాన్సర్కు కారకం కూడా మారుతుంది. అదేవిధంగా అండర్ గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూషన్ అయిపోయింది. పంటలు సరిగా పండవు. ఇక్కడ పండిన పంట మిగతా వాళ్ళకు అమ్మడం అంటే కొనుక్కోరు. ఇదే విధంగా ఈ దోమలు సర్వనాశనం అవుతుంది. ఈ యొక్క కంపెనీ వలన పంచభూతాలు సర్వనాశనం అయిపోతున్నాయి. పంచభూతాలు గాలి, నీరు, భూమి, పొలము, వాయువు మొత్తం కాలుష్యం అయిపోయింది. దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేరు. ఇదివరకు చాలా పలుమార్లు మేము టాస్క్ ఫోర్స్కి ఇచ్చాము, పీసీబీకి ఇచ్చాము, ఎటువంటి స్పందన లేదు. పరిశ్రమల వ్యర్థాల విషయంలో చర్యలు తీసుకోవాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. రెవెన్యూ అధికారులకు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని చెబుతున్నారు. పారిశ్రామిక వ్యర్థ జలాలతో గ్రామాలు అల్లాడిపోతున్నాయి. పంట పొలాలు, చెరువుల్లోకి కాలుష్య వ్యర్థాలు చేరడంతో రైతులు, మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని బొంతపల్లి, దోమడుగులో పరిశ్రమ వ్యర్థాలు చేరడంతో వరద నీరంతా రంగుమారింది. కాలువలు, పంట పొలాలు అంతా రంగుమారి ఎర్రగా కనిపిస్తున్నాయి. పరిశ్రమల వ్యర్థాలు విడుదల కావటం వల్లే వరద నీరు రంగు మారాయని స్థానికులు చెబుతున్నారు. పొలాల్లో పనిచేస్తున్న సమయంలో దుర్వాసనతో నానా ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. పొలాల్లో పనిచేసే సమయంలో కాళ్ళు, చేతులకు దురదలు వస్తున్నాయని మహిళలు చెబుతున్నారు. రసాయనాల కారణంగా ఆసుపత్రులు పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల వ్యర్థాల విషయంలో చర్యలు తీసుకోవాలని
అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. రెవెన్యూ అధికారులకు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని గ్రామస్తులు చెబుతున్నారు.